ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా వారికి సమాచారం ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలకు పిలుపొచ్చింది. తాజా రాజకీయాలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఫామ్ హౌస్ కు రావాల్సిందిగా వారికి సమాచారం ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలకు పిలుపొచ్చింది. తాజా రాజకీయాలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఫామ్ హౌస్ రావాల్సిందిగా సీనియర్ నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికీ పిలుపొచ్చింది. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు పార్టీ ముఖ్య నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహిస్తారు. కాసేపట్లో ముందే 11 గంటల ప్రాంతం తర్వాత మధ్యాహ్నం లంచ్ మీటింగ్, ఈ లంచ్ మీటింగ్ కోసం పార్టీ ముఖ్య నాయకులను, సీనియర్లు కేసీఆర్ ఆహ్వానించారు. ముఖ్యంగా వచ్చే నెల 27వ తేదీన 25 అంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని టీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభతో పాటుగా సిల్వర్ జూబ్లీ సభ, అంటే సిల్వర్ 25 నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ పేరుతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 10వ తేదీ నాడు హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రతినిధుల సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక సమావేశాన్ని, టీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత 27వ తేదీన వరంగల్ లేదా హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గత నెల 19వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేది ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 5 అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ సంస్థాగతంగా నిర్మాణం లేదన్న విమర్శలు సహజంగానే వినిపిస్తూ వస్తున్నాయి చాలా కాలం. ఈ నేపథ్యంలోనే పార్టీని మరొక 5 పార్టీ నడిపించాలంటే గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే పార్టీ సమావేశాన్ని ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కొన్ని కీలకమైన సూచనలు, సలహాలు కూడా పార్టీ నాయకుల నుంచి తీసుకోబోతారు. తర్వాత వచ్చే జరగబోయే కార్యక్రమాల గురించి కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కొన్ని దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేయబోతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన, ప్రభుత్వం ప్రజా వైఫల్యాల మీద ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి, ఎలా సభలో ప్రజల పక్షాన మాట్లాడాలి, టీఆర్ఎస్ పార్టీని వాయిస్ ని ఏ విధంగా రేజ్ చేయాలనే దాని మీద కూడా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన సలహాలు, శిక్షణతో పాటుగా కొంత దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఇక ఈ నెల 10వ తేదీ నాటికి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తేదీ వరకు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక
ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీట్ బీఆర్ఎస్ పార్టీకి దక్కనుంది వాస్తవానికి. అదేవిధంగా ఆ ఎమ్మెల్సీ సీట్ కోసం కూడా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ జరగబోతున్న సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి అభ్యర్థి ఎవరనే దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రేస్ లో పలువురు నాయకులు తమకు అవకాశం ఇవ్వాల్సిందే కూడా ప్రతిరోజు కూడా కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావు లాంటి సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అభ్యర్థి ఎంపిక మీద కూడా దాదాపు ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఆలోచనలు పార్టీ నాయకులకు పంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ రోజు చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులతో ఒక కీలకమైన సమావేశాన్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నిర్వహించబోతున్నారు.